హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మా బచ్చలమల్లి టీమ్ ఇక్కడ ఉన్నారు. బచ్చలమల్లి గురించి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఆల్రెడీ టీజర్ చూసాము, ఎన్నో పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. కొద్ది రోజుల్లో ట్రైలర్ కూడా వస్తుంది. డిసెంబర్ 20వ తారీఖు సినిమా మన ముందుకు వస్తుంది. దానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వన్ బై వన్ హాయ్ చెప్దాం. నరేష్ గారు హాయ్. హాయ్ అగైన్. హలో సుబ్బు గారు హాయ్. అమృత అండ్ రాజేష్ గారు హాయ్. నరేష్ గారు, అన్నీ మొదలెట్టబోయే ముందు ఒక నార్మల్ క్వశ్చన్, నా క్వశ్చన్ అండి. ఇది అనౌన్స్మెంట్, సినిమా అనౌన్స్మెంట్ బార్లోనే జరిగింది. టీజర్లో అండ్ మధ్యలో మేము చూసిన డైలాగ్స్ అవన్నీ ఇంటెన్స్తో మీరు చెప్పేవన్నీ కూడా మోస్ట్లీ బార్లో, చేతిలో గ్లాస్తో. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. ఈ బార్ వెనుకున్న కథ బారుగా ఉంటుందా లేకపోతే ఏంటి సార్? వాట్ ఈస్ ద రీజన్? ఈయన అడగాలండి, ఈయనే మొత్తం. సార్ ఏంటి సార్? అంటే ఆనెస్టీగా సిన్సియర్గా ఉండే పీపుల్ కలిసే ప్లేస్ అండి బారు. ఎంతో ఓపెన్గా అంటే నిజాయితీగా వాళ్ళు వచ్చిన పని ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి, సార్ నిజంగా వచ్చిన పని గుర్తుంటుందా సార్? అయిపోయి గుర్తుండదు, ఎందుకు వచ్చాం అన్నది వచ్చేటప్పుడు గుర్తుంటుందండి. అంటే కరెక్ట్ బడ్జెట్ ఏంటి, ఏ బ్రాండ్ ఏది, ఇంత క్యాల్కులేటెడ్ పీపుల్ ఉంటారు, నిజంగా జెన్యున్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఆనెస్టీగా ఉండేవాళ్ళు ఉంటారు. చూడండి, సో ఆనెస్టీ కథ కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. న్యాయదేవత కోర్టులో ఉంటుంది అనుకున్నాను సార్, బార్లో ఉంటుంది. అసలు ఇలా ఇలా ఇంత న్యాయంగా ఇక్కడ డిస్కషన్స్ జరుగుతాయని మీరు చెప్తేనే అర్థమవుతుంది. వెరీ నైస్ సార్. ఇంతే న్యాయంగా ఇంకొక మాట కూడా చెప్పండి. ఈ బచ్చలమల్లిని ఎందుకు క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు, వై డిడ్ ఇట్ హ్యాపెన్ అసలు? అంటే అందరిలో ఉంటే ఒక కామన్ ఫ్లా ఒకటి ఉంది చూడండి, ఫ్లాడ్ క్యారెక్టరైజేషన్, మూర్ఖత్వం అన్నది అది అందరిలో ఉంటుంది కదా. కొంచెం మోతాదు ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పాయింట్ చెప్పాలనుకున్నానండి. దయచేసి వెనక్కి వెళ్ళి సర్దిద్దుకోవాలని, తప్పులు చేయొద్దు, బార్డర్ దాటేయొద్దు మూర్ఖత్వం. ఇది ఎందుకు చెప్పాలనిపిస్తుంది అంటే, నేను దాటేసాను కాబట్టి, దాటేసి ఆ రిగ్రెట్తో ఉన్నాను కాబట్టి. అలా ఎవరన్నా ఉన్నా, అలా ఎవరన్నా చేయాలనుకున్నా కానీ ఇది చూసిన తర్వాత వద్దురా బాబు అని చిన్న జాగ్రత్త చెప్తాను చూడండి, అలా చెప్పాలనిపించి ఈ కథ చేయడం జరిగిందండి. అసలు అలా చెప్పాలనిపించినప్పుడు మీకు అది విని మీరు కూడా చెప్పాలని ఎందుకు అనిపించింది సార్? మూర్ఖత్వంగా ఏదన్నా అలాంటి సినారియోస్ జరిగాయి ఎప్పుడన్నా? అంటే చాలా తక్కువ చూస్తూ ఉంటాండి ఇలాంటి క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఫిల్మ్స్. సో ఫస్ట్ నాకు కథ చెప్పగానే బాగుంది, అంటే క్యారెక్టర్ నచ్చింది నాకు బచ్చలమల్లి. అండ్ ఇట్ హ్యాపన్స్ టు బి, అంటే ఆయన ఊర్లో ఒక మనిషి ఉన్నాడండి బచ్చలమల్లి అని. సో ఈయన చిన్నప్పుడు మనం కాలేజ్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు అతను ఆ టైంలో కొంచెం యంగ్ అండి ఆయన. సో అతను రౌడీజం, అతను అంటే ఈ తాగేసి లేకపోతే ఊర్లో గొడవలు చేసేసి, అంటే ఊరు సేవ్ చేయడానికి వెళ్తాడు, బట్ అందరి దగ్గర మళ్ళీ మాటపడి, అంటే ఒక అంటే జనరల్గా మనకి ఏమవుతుందంటే ఒక ఆవేశంలో, కోపంలో వెళ్ళి మనం జస్టిఫై చేసుకోవాలనేది బూతో లేకపోతే ఇంకోటో అదే ఎక్స్క్లేట్ అయిపోతుంది. అంటే ఇతను చేయడానికి వెళ్ళింది మంచి పని, బట్ అక్కడ పెట్టిన గొడవలకి ఏమవుతుందంటే పెద్ద బాంబులో వెళ్ళిపోతుంటుంది. సో అలాంటి క్యారెక్టరైజేషన్. సో ఆ క్యారెక్టర్ని పట్టుకుని ఈయన ఒకటి అనుకున్నానండి, అంటే కొన్ని మన ప్రతి మనిషి ఇందాక ఆయన చెప్పినట్టంటే మన జీవితంలో ఏదో చేసిన తర్వాత ఆ రోజు అది చేసి ఉండకూడదు, ఆ రోజు ఆ డిసిషన్ తీసుకున్న వల్ల లేకపోతే ఇంకొక రకంగా ఉండేది నా లైఫ్ అని గిల్ట్ ఉంటుందండి. అది బీట్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఏదో అనుకోవచ్చు కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ మన పర్సనల్ వర్క్లో కూడా ఆ రోజు ఆ సినిమా చేస్తుంటే బాగుండేది, వదిలేయకుండా ఉండాల్సింది, ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అని ఉంటాయి కదండి. సో దానికి మనం వెనక్కి వెళ్ళి సర్దిద్దుకోలేమండి. సో బట్ జనాలకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్లా ఉంటుందండి, ఎందుకంటే ఎక్కడో చోట మొండితనం, అంటే మనం పేరెంట్స్ చెప్పినప్పుడు నేను ఎందుకు వినాలి అని ఒక పిల్లలకు కానీ వస్తుంది. సో అంటే వినకపోతే ఏమవుతుంది, వింటే ఏమవుతుంది. సో చెప్పడానికి బాగుంటుంది. అండ్ ఒక క్యారెక్టరైజేషన్ అండి బాగా నచ్చింది. సో అందరికి దగ్గరగా ఉంటుంది, అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అండి. అంటే ఈ బచ్చలమల్లి ఆడిని మీరు లవ్ చేస్తారు, వాడిని హేట్ చేస్తారు, వాడి మీద జాలి చూపిస్తారు, వాడి మీద ప్రేమ వస్తుంటుంది, మీకు కోపం వస్తుంటుంది, ద్వేషం వస్తుంటుంది. సో ఒక మనిషి ఎన్ని ఎమోషన్స్ అయితే మనం లైఫ్లో ఫేస్ చేస్తుందో అన్ని ఎమోషన్ ఈ క్యారెక్టర్లో ఉంటుంది. సో అన్ని క్యారెక్టర్స్ ఒక్కసారిగా ప్లే చేయాలి అన్నప్పుడు ప్రాక్టీస్ ఏమన్నా చేశారా సార్? అండ్ మీ లుక్ కూడా జనరల్గా ఉండేదానికన్నా కొంచెం చాలా రకడ్గా, రఫ్ లుక్స్, హెయిర్ కానీ మీ లుక్ మొత్తం స్టైలింగ్ అంతా ఇట్ లుక్స్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ అదర్ క్యారెక్టర్స్. అండ్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ లైక్ అంటే ఇట్స్ అన్ అండర్ డాగ్ క్యారెక్టర్ అంటే బేసిక్గా వాడు చదువుకోలేదు, ఊర్లో ఉండి వాడు ట్రాక్టర్ నడుపుకుంటూ ఆ దుమ్ముల్లో ధూళిలో గోన్సంచులు గోడౌన్లో పని చేసుకుంటూ అలాంటి క్యారెక్టర్. సో ఏదో కొత్తగా చేద్దాం అంటే మన ప్రతి సినిమాకి డిఫరెంట్ లుక్ కావాలంటారు. సో మేము ఫస్ట్ అనుకున్నప్పుడు ఫుల్ గడ్డం పెంచి చేద్దాం అని అనుకున్నప్పుడు ఈకేమో తన ఐడియా అండి, లెన్సులు పెడదామండి బాగుంటుంది, కొంచెం హెయిర్ కూడా బ్లీచ్ చేసి ఒక కలర్ చేస్తే బాగుంటుంది, రెగ్యులర్గా బ్లాక్ అయిపోతుంది కదా, కొంచెం కొత్తగా టోన్ చేద్దామని మీ స్టార్టెడ్ ఇట్ అండి. ఒకసారి చేసి చూసుకున్నాం, బాగా అనిపించింది, ఇంకా అలా కంటిన్యూ చేశారు. అండ్
యాక్టింగ్ అంటారా, యాక్టింగ్ ఏం లేదండి, ఎందుకంటే ఈయనే బచ్చలమల్లి మాకు. ఆయన యాక్ట్ చేసి చూపించేస్తాడు, అన్ని చేసి చూపించేస్తాడు. సెట్లో అసలు ప్రతిదీ అంటే మనకు ఒక అంటే మీకైనా నాకైనా అమ్మాయి కన్నా అందరికైనా ఎవరికైనా ఆయన బచ్చలమల్లి డిఫరెన్స్ అంటే నేను ఆయన ఇప్పుడే నేను వితౌట్ ద లుక్ చూస్తున్నాను. ఫస్ట్ డే నుంచి నేను ఆ లుక్ లో చూస్తూ ఐ వాస్ లైక్ వెన్ విల్ ఐ సీ హిమ్ నార్మల్. ఆ లుక్ లో చూస్తూ కూడా మీరు ప్రేమలో పడ్డారంటే సచ్ ట్రూ లవ్. అంత అంటే మీకు యాంగ్రీ మ్యాన్ అలా ఏమన్నా నచ్చిందో? అరే అమ్మాయిలు ఎదవలకే పడతారు. నేను కరెక్ట్ అని నేను ఒప్పుకుంటున్నాను సార్. ఎదవలని కాదు సార్, మిక్స్ కాదు కానీ ఫిల్టర్ లేకపోతే ఎదవనే అనేస్తారు సార్ తెలుసుకోక ముందే. సర్లేండి సార్, మా బచ్చల మళ్ళీ ఎదవ కాదు కానీ ఒక మూర్ఖుడు అంటే మా బచ్చల మళ్ళీ ఈయన అనేసి ఇప్పుడు ఎదవ అంటే నాకు తగులుతుంది అది. అలా కదండి, జనరల్ గా ఎప్పుడు ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా. అంటే మనం ఎవరైతే అంటే మనలాగా ఉండవు అంటే ఆపోజిట్ గా ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ తెలియకుండా అట్రాక్ట్ అవుతాం. సో అలాంటి ప్లస్ ఈ బచ్చల మళ్ళీ ఆయన చెప్పినట్టు నిజాయితీ క్యారెక్టర్ అండి. వాడుకున్న అలవాట్లు అన్ని విడంబరంగా అన్ని చెప్తాడు, వెళ్ళి అన్ని క్లియర్ గా చెప్తాడు. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను క్లియర్ గా ఉన్నాను, నేను ఓపెన్ గా ఉన్నాను. ఈజ్ ఓపెన్ బుక్ అండి.